ఈరోజు మనం ఆలు బజ్జీ చేసుకోబోతున్నామండి. ఆలు బజ్జీ కావాల్సిన పదార్థాలు: ఆలు ఒకటి, 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1 కప్పు శనగపిండి. ఒక బౌల్ తీసుకోవాలండి. 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, చిటికెడంతా వంట సోడా. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నాకైతే ఇట్లా వచ్చిందండి నేను కలిపిన దానికి. ఇట్లా చిక్కదనం వచ్చేలాగా కలపాలండి. మనం తీసుకున్న ఆలుగడ్డ ఇట్లా సన్నగా లేయర్ లాగా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైందో చూడడానికి కొంచెం పిండి వేసుకొని చూడాలి. చూసిన తర్వాత వేడైందండి, మంచిగా అయింది. తర్వాత మనం కట్ చేసుకున్న లేయర్లు ఉన్నాయి, ఆలు లేయర్స్ ఇట్లా పిండిలా ముంచుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అండి.